గుర్తుల గుర్తుంచుకో రామక ఆటో గుర్తుంచుకో రామక అని పాడేటట్టున్నారు పో. ఆవు మరి ఏమంట ఆర్టీసీ బస్సుల ఆటోలను పుక్కట్ల తీసుకుపోతున్నారు. అప్పటికెళ్ళి దినం ఆటోలను కల్వరిస్తున్నారు గులాబీ లీడర్లు. మొన్న రామన్న సుత ఆటోలనే తిరిగే అలా తిప్పలు తెలుసుకుంటానికి హరీష్ రావు సార్ సుత ఆటో డ్రైవర్లతో మీటింగ్ పెట్టిండు. ఇక ఎలగ్గి కార్యం కారు ఎమ్మెల్యేలంతా ఆటోలు ఎక్కిండ్రోళ్ళు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కెళ్లి అసెంబ్లీలో 3 పైల బండిలు వచ్చిండ్రు. ఆటోలకు ఫ్రీ ఆర్టీసీ ఏ వాటికి ఆటోలకు గిరాకీ లేదు, పానాలు తీసుకుంటున్నా సర్కారు పట్టించుకుంటలేదని నిరసన అన్నట్టు. అసెంబ్లీ లోపలికి కూడా అట్లానే పోతుంటే పోలీసులు ఆగవచ్చే వరకు జరంత కిసర బసర అయ్యింది. దిగి నడుచుకుంటా పోయిరట. లోపట కూడా ఇదే లొల్లి. కారు ఎమ్మెల్యేలు ప్రశ్నించుడు, మంత్రులు కౌంటర్ ఇచ్చుడు నడిచింది. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. పెద్ద పెద్ద దొరలు ఆటోలో వస్తా ఉన్నారు. ఎన్నడూ పెంచి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తున్నారు. ఆటో జీవనోపాధి నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తున్నారు అధ్యక్ష. ఇలా ఈఎంఐలు కట్టలేక, ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ 21 మంది చచ్చిపోయినరు. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక, మీరు అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. 20 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంటే నెలకు. మీరేమి ఇచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద 1000 రూపాయలు వీపులు కొట్టి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం. ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆర్మూర్ల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే ఇక మంత్రులంతా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి. మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా దొంగ తిరుగుడు. అటుకెళ్ళి సునీతక్క లేచి మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినాము, బరాబర్ ఇస్తాము అన్నారు మంత్రులు. యాదగిరి గుట్టని యాదాద్రి చేసినాక కొండ మీదకి బస్సులు పోనీ అని ముచ్చటెల్ల పెట్టిండు ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య సారు. 50% నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ జగదీష్ రెడ్డికి పోయినా తప్ప ఎవరి పోరా అధ్యక్ష. ఆటో డ్రైవర్ల తిప్పలు, ఆర్టీసీ ప్రయాణాలు మొత్తం విన్నాక సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సురభి నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో. ఆడేదో సమావేశానికి పోయిండంట, ఆడ ఆటో కనిపించిందంట. ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్కి పోయిండంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టిరు అధ్యక్ష. ఆయన ఎక్కింది దిగింది షూటింగులు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఆటో రాముడు ఆటోలో ఎక్కి తిరిగిండంట. ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళదంట. ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిండంట. ఏంది అధ్యక్ష? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోడు, అగ్గిపుల్ల దొరకదు. మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మనందరికీ తెలుసు అధ్యక్ష. కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటుని కూడా మెతుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష.